తిరుచెన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద స్వర్ణముఖి నది వద్ద పద్మావతి ఘాట్ను నిర్మించనున్నట్లుగా తుడ చైర్మన్ దివాకర్ రెడ్డి తెలిపారు. భక్తుల పుణ్యస్నానాలకు గంగా హారతి కోసం 100 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. తుడ అధికారులతోటి కలిసి చైర్మన్ దివాకర్ రెడ్డి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని దివాకర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. కదా ఇక్కడ చేసుకోవాలి. అది మొన్న వచ్చారు నా తెలుసు. దగ్గర పద్మావతి ఘాటుని కట్టాలనేసి దానికోసం వేసి ఈ రోజు ఎక్కడ కడితే బాగుంటుంది అనేసి ఇన్స్పెక్షన్ చూసి మనం తిరుపతికి వచ్చేటువంటి భక్తులకందరికి కూడా నదీ స్నానం చేసి ఇక్కడ గంగా ఇచ్చే విధంగా కూడా పద్మావతి ఘాటుని తయారు చేసి భక్తులందరూ కూడా అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక్కడ ఈరోజు సైట్ చూసేసి ఇన్స్పెక్షన్ చేసి లొకేషన్ బాగుంటాయని చూసేందుకు వచ్చాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది అతి త్వరలో సార్ కూడా వచ్చి దీన్ని కూడా చూస్తాడు. ఈ లోపల మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఎస్టిమేషన్ రెడీ చేపిస్తున్నాము. టీటీడీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఈఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ జరిగింది. చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా పద్మావతి ఘాటుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసేదాన్ని కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో పద్మావతి ఘాటుని తిరుచానూరులో భక్తులందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 100 కోట్ల వరకు అవసరం అవుతుంది. సో ఆ ఎస్టిమేషన్ అన్ని కూడా ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు కూడా మన లొకేషన్ చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలా, వాటర్ ఎలా స్టోరేజ్ చేయాలా, ఆ వచ్చిన వాటర్ని కూడా ఎస్టీపీస్ ఎక్కడెక్కడ మొత్తం ఫిల్టర్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ క్లియర్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది.